ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మీ అందరికి ఈ వీడియోలో చిన్న ప్రాఫిట్స్ మీ డ్రీమ్స్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పడానికి ఈ వీడియో ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ నేను అవుట్ సైడ్ వచ్చాను, జస్ట్ వాకింగ్ అవుట్డోర్లో. జస్ట్ మార్నింగ్ ఎందుకో నాకు ఇది చెప్పాలనిపించింది. సో ఇదైతే వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చిన్న ప్రాఫిట్స్ మన డ్రీమ్స్ని ఎందుకు ఫుల్ఫిల్ చేసుకోవాలంటున్నా అంటే ఫ్రెండ్స్, మీ అందరికి ఒక చిన్న కథ చెప్పాలి, అది ఎండ్లో చెప్తాను. యాక్చువల్లీ మనము ట్రేడింగ్లోకి డిఫరెంట్ రీజన్స్తో మనం ట్రేడింగ్లోకి ఎంటర్ అయి ఉంటాం. కొందరు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్ కానీ, కొందరు అన్ఎంప్లాయీస్, కొందరు జాబ్ హోల్డర్స్, మరికొందరు స్టూడెంట్స్. సో ఇలా మనం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, మనందరి గోల్ ఒకటే ట్రేడింగ్లోకి వచ్చేటప్పుడు మనీ ఎర్న్ చేయడం అనేది. సో ఇలాంటి గోల్, మనం మనీ ఎర్న్ చేయాలని గోల్ పెట్టుకొని ట్రేడింగ్లోకి వచ్చిన తర్వాత బై ఎండ్ ఆఫ్ ద డే బిగినింగ్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ వెంటాడే ఒకే ఒక పదం లాస్. సో ఇది మనందరికి తెలుసు. యాక్చువల్లీ నేను ఒక ఇన్వెస్టర్ని మీట్ అయినప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాను. గేటెడ్ కమ్యూనిటీలో అతను ప్రెసిడెంట్. సో నేను అతను అడిగినప్పుడు, సార్ మీరు ఇదే గేటెడ్ కమ్యూనిటీలో ఎందుకు చాలా ప్లాట్స్ కొనుక్కున్నారు కదా, మీకు స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉందా అని అడిగాను. సో అప్పుడు అతను ఏమన్నాడంటే, మై డియర్ ఫ్రెండ్, నాకు స్టాక్ మార్కెట్ మీద ఐడియా ఉంది, బట్ నాకు తెలియంది నేను ఏ రోజు ట్రై చేయను, తెలిసింది నేను ఎప్పుడు వదులుకోను. సో నేను వచ్చేసి ఇప్పుడు ఇన్వెస్టర్గా తయారయ్యాను. ఇంతకుముందు నేను దాన్ని ఏమంటారు, షిప్స్లో వర్క్ చేస్తున్నాడు, క్యాప్టెన్ లాగా పనిచేశాడంట. సో ఇప్పుడైతే ఇన్వెస్టర్గా ఉన్నారనమాట. సో అలా మనకు తెలియంది ట్రై చేయొద్దు, తెలిసింది వదలొద్దు అన్నట్టు నాకు అప్పుడు అర్థమైంది. సో అప్పటికే మనం నిండా లాసుల్లో మునిగిపోయాము. మీకు చిన్న కథ చెప్పాలన్నాను కదా, చిన్న ప్రాఫిట్స్తో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటే ఎలా హ్యాపీగా ఉంటుంది అనే దాని గురించి. సో అలా చిన్న ప్రాఫిట్స్తో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, మన మైండ్కి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. చిన్న ప్రాఫిట్స్తో నన్ను ఎగ్జిట్ చెయ్యి, నాకు హెవీ ప్రాఫిట్స్ వస్తూ అనే విధంగా మన మైండ్కి మనం ఒక ట్రైనింగ్ ఇవ్వాలి. సో మన రజనీకాంత్ చెప్పినట్టుగానే, ఆ రజనీకాంత్ గారు ఏం చెప్తారు, అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది చరిత్రలో సుఖపడినట్టు లేదన్నట్టు ఒక డైలాగు. సో ఇవన్నీ సోదంతా ఎందుకు చెప్తున్నాడు వీడు, జస్ట్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ వ్యూస్ కోసం అనుకో కానే కాదు. యాక్చువల్లీ నేను ఎక్స్పీరియన్స్ చేసింది, నేను నా మైండ్లో ఉన్నది ఏదో విధంగా మీ అందరికి పాస్ చేయాలి. ట్రేడింగ్ అనేది అంత ఈజీ కాదు, దాంట్లో డబ్బులు సంపాదించలేము, అది సంపాదించడం చాలా కష్టం అనే ఒక ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ నేను చేస్తూ ఉంటాను. సో యాక్చువల్లీ ఏమైందంటే, ఒక విలేజ్ ఉంది. ఒక విలేజ్ నా వెనక్కి కనిపిస్తున్నాయి కదా కొండలు, అలాంటి ఒక మంచి కొండలు ఉంటాయి, ఒక మంచి ఫారెస్ట్ ఉంటుంది ఒక విలేజ్. ఒక రిచ్ పర్సన్ విలేజ్ని చూడడానికి, అక్కడ వాళ్ళ చాలా దూర బంధువులను చూడడానికి వస్తాడనమాట. సో ఒక జాతర అనేది ఆ టైంలో ఒక జాతర జరుగుతుంది. విలేజ్ దగ్గరలో మామూలుగా అన్ని ఫెసిలిటీస్ ఉండే చోట ఒక జాతర జరుగుతుంది. లేదు విలేజ్ ఫారెస్ట్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక పెద్ద కొండల్లోకి వెళ్ళి అక్కడ ఒక ఇది జరుగుతుంది అనమాట. సో ఇలా అతను ఏం చేస్తాడంటే, ఫారెస్ట్కి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అతను ఫిక్స్ అయిపోతాడు ఫారెస్ట్కి వెళ్ళే దాంట్లో పోవాలని. నడుచుకుంటూ వెళ్తూ అతను ఒక రిచ్ లైఫ్ని లీడ్ చేసే పర్సను ఒకసారి ఏం చేస్తాడు, ఈ ఫారెస్ట్లో ఉండే జాతరని చూడడానికి వెళ్తాడనమాట. సో వెళ్ళినప్పుడు అతని దగ్గర ఉన్న వాటర్ బాటిల్స్, తర్వాత మినరల్ వాటరు, సో ఎవ్రీథింగ్ వాళ్ళ దగ్గర ఏమేమైతే ఉంటాయో అవన్నీ తీసుకొని పోతారు. అవన్నీ తీసుకొని పోయి నడుస్తూ ఉంటారు. ఫారెస్ట్లో వెళ్ళిపోతుంటారు. చాలా పెద్ద ఫారెస్ట్ అది. సో ఆ ఫారెస్ట్లో వాళ్ళు కంప్లీట్గా వెళ్తూ ఉంటారన్నమాట. సో వెళ్తున్నప్పుడు అతనికి ఒక సర్టెన్ టైం తర్వాత మంచిగా బాడీ పెయిన్స్, లెగ్ పెయిన్స్ వస్తాయి. మామూలుగా మీకు తెలుసు కదా, మనము సిటీ లైఫ్లో ఎలా ఉంటాము. సిటీ లైఫ్లో వచ్చేసి జనరల్గా జిమ్కి వెళ్తాం, ఆఫీస్లో బిజీ అంత ఎక్కువ డిస్టెన్స్ నడవం కదా. సో అది ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ లోకల్ పీపుల్స్కి అయితే వాళ్ళకి అలవాటు అయిపోద్ది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అంటారు. ఎవ్రీ ఇయర్ జాతరకి వెళ్ళడం, మంచి హంగామా చేయడం చాలా ఇదిగా చేస్తుంటారు అన్నమాట. సో ఆ టైంలో ఏం జరిగిందంటే, అతను వాటర్ ఎప్పుడు ఒక మినరల్ వాటర్ తప్ప ఇంకేం తాగడన్నమాట. రిచ్ లైఫ్ లీడ్ చేస్తాం. సో వెళ్ళిపోతారు, పైకి వెళ్తారు. సాయంత్రం కల్లా కొండకి రీచ్ అవుతారు. ఆ కొండలో ఎక్కడో చోట పడుకోవాలన్నమాట. మన దగ్గర ఉన్న
చేపలు కానీ అంత చేపలు కూడా ఎత్తుకోవడానికి ఉండదు, ఎందుకంటే కొండ ఎక్కాలి కదా. కొండ ఎక్కాలంటే మీకు ఇలాంటివి ఐటమ్స్ అన్నీ ఎత్తుకోపోవాలంటే చాలా కష్టం. సో అవి ఆడికి ఎత్తుకోపోవడానికి ఉండదు అనమాట. సో ఏదో మినిమం నీడ్స్ తీసుకోపోవచ్చు, ఒక రైస్, తర్వాత ఇప్పుడు మటన్ అవి ఇవి తీసుకుపోతారు. ఎందుకంటే మేకలు కానీ గొర్రెలు కానీ తోలుకొని పోతారు అన్నమాట. తోలుకోపోయి అక్కడ జాతరలో వాటిని కట్ చేసి మటన్ చేసుకొని తింటారు. ఆ విధంగా కొండలోకి వెళ్ళిపోతారు. కొండలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గర వాటర్ ఉండవు. సో ఏం చేయాలి? సో అక్కడ సరౌండింగ్ విలేజ్ సరౌండింగ్ ఉండేవాళ్ళు, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే అడ్జస్ట్ అయిపోతారు. ఆ కొండలో పారే నీళ్ళు, ఆ కొండలో ఉండే చిన్న చిన్న చెలిములు, ఆ చిన్న చిన్న ఊట నీళ్ళు, వాటిని తీసుకొని తాగి ఆ 3 రోజులు వాటితోనే కాలం గడపాలి. బట్ ఈయన ఫస్ట్ అడ్జస్ట్ అవ్వలేడు, ఆ మైండ్ యాక్సెప్ట్ చేయదు. మంచి మినరల్ వాటర్ అయ్యి తాగేవాడు, ఇవి ఎందుకు అనేది మైండ్ అలా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే స్లోగా ఆయన మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. లేదు, నన్ను అలౌ చెయ్యి, ఈ వాటర్ ఎంత తాగాలి, 3 days నేను సస్టైన్ అవ్వాలి, సో నా దగ్గర ఇంకేం లేవు, ఫెసిలిటీస్ లేవు అని ఆయన మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాడు. మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినప్పుడు స్లోగా ఏం చేస్తాడంటే ఆ చెలిమిలో ఉండే నీళ్ళు తాగడం స్టార్ట్ చేయాలి. ఇంకా ఆబ్వియస్లీ తప్పదు, నీ దగ్గర సరౌండింగ్ ఏం లేవు, ఇంకా సరౌండింగ్ నీ దగ్గర ఫెసిలిటీస్ ఉంటే నువ్వు ఆబ్వియస్లీ ఏదో ఒకటి చేయొచ్చు. నీ దగ్గర అవి లేవు, అవి లేనప్పుడు నువ్వేం చేయాలి? అవి తాగాలి. ఇంకా డెఫినెట్లీ నీ సరౌండింగ్ ఏదైనా ఉంటే నీకు అప్పుడు కోరికలు వస్తాయి. ఈ వాటర్ కాదు, ఆ కూల్ డ్రింక్స్ కాదు, ఇంకో డ్రింకు, వైను ఏదో తాగి సస్టైన్ అవుదాం అనుకోవడానికి. నీ దగ్గర అప్పుడు ఏం లేవు. అది ఒక 20 kilometers అవే విలేజ్కి, పెద్ద ఫారెస్ట్. సో తాగుతాడు. సో నైట్కి ఏమవుతుంది, అక్కడే పడుకోవాలా, ఏదో అక్కడ ఆకులు అవి ఇవి తుంచుకొని కింద ఒక చాపలాగేసుకొని పడుకున్నాడు, జాతర చూస్తున్నాడు, అయిపోతుంది. ఇంకా చికెన్ మటన్ అవి తిన్నాడు. అలా 3 days ఆయన ఏం చేస్తాడంటే, రిచ్ లైఫ్ లీడ్ చేసిన పర్సన్ ఒక 3 days ఆయన ఆ మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకొని అక్కడున్న ఫెసిలిటీస్తోనే కాలం గడిపే విధంగా మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మైండ్ని కంట్రోల్ చేసుకుంటాడు అనమాట. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను చూసింది ఇది బేసిక్గా ఒక రిచ్ పర్సన్స్తో నేను ట్రావెల్ చేసి చూసింది. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్రెండ్స్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన బ్యాడ్గా మనల్ని డిస్టర్బ్ చేసేది ఏంటంటే మన కోరికలు, మన సరౌండింగ్ ఉండే ఈ ఫెసిలిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకింత హెవీ టెక్నాలజీ లేనప్పుడు మన తాత ముత్తాతల కాలంలో ఒక ఎద్దుల బండి, ఒక టైర్ బండి, మీలో ఎంతమంది చూస్తుంటారో తెలియదు, నేనైతే చూశాను. సో ఒక ఎద్దుల బండి, ఒక టైర్ బండితో హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఒక ఎద్దుల బండి ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చుకొని చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. తర్వాత స్లోగా బైక్స్ వచ్చాయి. తర్వాత స్లోగా రిక్షాలు, బైక్స్, తర్వాత ఇప్పుడు మనకు అన్ని టెక్నాలజీ పెరిగి కార్స్, డిఫరెంట్ కార్స్, తర్వాత పోతే బస్సులు, తర్వాత ట్రైన్స్, ప్లేన్స్, ఎన్నెన్నో వచ్చాయి. మన టెక్నాలజీ పెరుగుతుంది, ఆబ్వియస్లీ నేను కాదన్నా. ఓకే, సో మీరు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన సరౌండింగ్ ఫెసిలిటీస్ అనేది లేనప్పుడు సో మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. మన సరౌండింగ్ ఫెసిలిటీస్ హెవీగా ఉంటే మనకు లేనిపోని కోరికలు వస్తాయి. అరే వాడు ఆ కార్ తీసాడు, మనం ఈ కార్, ఈవెన్ మన దగ్గర కార్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ కార్ కంపెనీని ఇక్కడ డౌన్గ్రేడ్ చేయట్లేదు, మన దగ్గర ఒక నార్మల్ కార్ ఉంటుంది, ఒక 10 lakhs కార్ ఉంటుంది. సో మన డ్రీమ్ ఎలా ఉంటుంది అంటే, అరే వాడు బెంజ్ కార్లో తిరుగుతున్నాడు, ఆడి కార్లో తిరుగుతున్నారు, లేదంటే రేంజ్ రోవర్లో తిరుగుతున్నాడు, మనం ఎందుకు కొనుక్కోకూడదు అని ఒక ఆలోచన వస్తుంది అన్నమాట. సో ఇలా చాలా అనేది కోరికలు, మనం మైండ్ డిస్టర్బ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ కోరికలే ఫ్రెండ్స్. సో దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కోరికలను అదుపులో పెట్టుకుంటే మన హెల్త్ బాగుంటుంది, మన ఫ్యామిలీస్ బాగుంటాయి. సో మన ఫైనాన్షియల్గా ఎంతో కొంత డబ్బులు వెనకేసుకోవచ్చు. సో దాన్ని బట్టి మీరు ఏంటంటే మీ మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. ట్రేడింగ్లో నాకు చిన్న ప్రాఫిట్స్ మాత్రమే చాలు, ఆ చిన్న ప్రాఫిట్, ఈరోజు చిన్న ప్రాఫిట్సే రేపు పెద్ద సేవింగ్స్, పెద్ద అసెట్స్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు ఒక చిన్న ప్రాఫిట్స్తో మన లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక రోజు
ఒక కొత్త డ్రెస్ కొన్నప్పుడు మన మైండ్ ఎంత యాక్టివ్గా ఉంటుంది, మన మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటుంది. మనకు నచ్చిన ఒక మూవీ చూసినప్పుడు మనకి మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటుంది, అంత హ్యాపీగా ఉంటాం. మనకు నచ్చిన ఒక ఫుడ్ తిన్నప్పుడు, మనకు నచ్చిన ఫ్రెండ్స్తో అవుటింగ్ వెళ్ళినప్పుడు, ఒక కొత్త ప్లేస్ చూసినప్పుడు, సో ఫస్ట్ టైం ఫ్లైట్లో వెళ్ళినప్పుడు, డిఫరెంట్ థింగ్, ఫస్ట్ టైం బీచ్ చూసినప్పుడు, ఇవన్నీ నేను చెప్పేది ఇవన్నీ జస్ట్ ప్రతి ఒక్కరూ లైఫ్లో హ్యాపీనెస్ పొందిన ప్లేసెసే, ఇవన్నీ థింగ్సే. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే చిన్న డ్రీమ్స్ మన లైఫ్ని హ్యాపీగా ఉంచుతాయి, మనల్ని పాజిటివ్గా ఉంచుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ చిన్న లాజిక్స్ మనం మిస్ అయిపోయి ఏదో కోట్లు సంపాదిద్దాం, ఇంకేదో చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అని చెప్పేసి ట్రేడింగ్లోకి వచ్చి మార్కెట్కి ఇవ్వడానికి లక్షలు కాదు, వేలు కాదు, వందలు కాదు, ఎంతైనా ఇవ్వడానికి మార్కెట్కి రెడీ అవుతాం. కానీ మన వాళ్ళు మన ఇంట్లో వాళ్ళ కోసం ఏదో ఖర్చు పెట్టడం, మన ఇంట్లోకి ఏదో ఒక వస్తువు కొనుక్కోవడం, మన కూతురుకో కొడుక్కో లేదా ఫ్రెండ్స్కో అక్కకో బావకో తమ్ముడికో చెల్లుకో ఏదైనా ఒక వస్తువు తీపిచ్చి ఒక డ్రెస్ తీపిస్తే వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు ఫ్రెండ్స్. అది మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంట్లో కొడుక్కి ఒక టాయ్ కొనిస్తే వాడు ఎంత హ్యాపీగా ఉంటాడు, నువ్వెంత హ్యాపీగా ఫీల్ అవుతావు. ఇంట్లో ఏదైనా ఒక వస్తువు, ఒక ఫ్రిడ్జ్ లేదా ఒక మైక్రోవేవ్ను లేకపోతే ఏదైనా కొన్ని వస్తువులు, ఎనీథింగ్ ఏదైనా ఏదో ఒకటి, ఏసీ అని, టేబుల్ ఫ్యాన్స్ అని, టీవీ అని, ఎన్నో వస్తువులు ఉంటాయి. లేదంటే ఒక ఫ్రెండ్కి ఒక గిఫ్ట్ ఇస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను అనుకున్నా యాక్చువల్లీ నిన్న వీకెండ్ సరే ఒక మంచి వీడియో చేసి పెడదాం అనుకున్నా. మార్నింగ్ నాకు అనిపించింది సరే ఓకే మనము ఇవన్నీ చూస్తాం కదా, మన ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్దాం అన్నట్టు జస్ట్ వీడియో చేశాను. సో మీరు గుర్తుపెట్టుకోండి, మీ మైండ్కి మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. చిన్న హ్యాపీనెస్ని పొందడానికి చిన్న ప్రాఫిట్స్ అనేది చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు ఒక 5,000 ప్రాఫిట్ వచ్చింది. సో 5,000 చాలు. 5,000తో వెళ్ళేసి మీరు ఒక 1,000 రూపాయలతో ఏదైనా ఒక పార్టీ చేసుకోండి, లేకపోతే ఒక 1,000 రూపాయలతో ఒక డ్రెస్ కొనుక్కోండి. సో ఆ రోజు మీరు హ్యాపీగా ఉంటారు. మీ మైండ్ ఎంతవరకు వీలైతే పాజిటివ్గా ఉంచడం ట్రై చేయండి. సో మైండ్ని నెగిటివ్గా ఉంచుకొని ఇంకా ఏదేదో ఒక్కరోజు ఓవర్ నైట్లో మనం సంపాదించలేము, టైం పడుతుంది. సో మీ మైండ్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. చిన్న ప్రాఫిట్స్తో నన్ను ఎగ్జిట్ చేయి, నాకు చిన్న ప్రాఫిట్స్ చాలని. అలా ఒక కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మన లాసులు రికవర్ అవుతాయి, మన దగ్గర మనీ ఉంటుంది, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. లేనిపోయిన స్ట్రెస్ నుంచి బయటకు వస్తాము. స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏదేదో చేసుకుంటాము, అవన్నీ వద్దు. చిన్న హ్యాపీనెస్లే మన హెల్త్ని మంచిగా ఉంచుతాయి, అది గుర్తుపెట్టుకోండి. సో వీడియో అయితే ఏదో జస్ట్ నేను షూట్ చేశాను వాకింగ్కి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్.